హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈ రోజున మనం తిరువనంతపురం కేరళలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ విశేషాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రస్తుతము మనం తిరువనంతపురం బస్టాండ్లో ఉన్నామండి. ఈ బస్టాండ్కి ఎదురుగానే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ ఏరియా అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్రొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువుకి అంకితమైన ఆలయం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ట్రావెన్కూర్ సంస్థాపకుడైన మార్తాండవర్మ వంశీకులు అధీనంలో ఉండేది. ప్రస్తుతం కోర్టు వారు అది తప్పించారు. ఆలయ ప్రవేశానికి మగవారు తప్పకుండా పంచా కండువా ధరించాలి. ఈ నియమం తిరువనంతపురంలో అన్ని దేవాలయాలలో ఉంది. స్త్రీలు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పంచెలు ఆలయం వద్ద 60 రూపాయలకు అమ్ముతారు. అద్దెకు కూడా దొరుకుతాయి. ఆలయం వద్ద డ్రెస్ చేంజింగ్ రూమ్స్ మరియు క్లాక్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. స్వామివారిని 3 ద్వారాల గుండా తిలకించాలి. మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా తిలకిస్తే బొడ్డు, తామర పువ్వు, మూడో ద్వారం గుండా తిలకిస్తే పాదభాగం కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని ఉదయం 3:30 నుంచి 4:45 వరకు, 6:30 నుంచి 7 గంటల వరకు, 8:30 నుంచి 10 గంటల వరకు, 10:30 నుంచి 11:10 వరకు, 11:45 నుంచి 12 వరకు, సాయంత్రము 5 నుంచి 6:15 వరకు, 6:45 నుంచి 7:20 వరకు మాత్రమే ప్రవేశము. స్థల పురాణం ప్రకారం విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దివాకరముని ఆ బాలుని తన వద్దనే ఉండమని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగకపోయినప్పుడు వెళ్ళిపోతానని ఆంక్ష పెట్టాడు. ఒక్కరోజు ఆ బాలుడు దివాకరముని పూజాశాల గ్రామాన్ని నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు. అందుకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇచ్చిన మాట ముని తప్పాడని బాలుడు కలత చెంది నన్ను చూడాలంటే అరణ్యంలోకి రమ్మని అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో బాలుడు ఎవరో దివాకరమునికి అర్థమైంది. ముని తీవ్ర మనోవ్యధకు గురై అడవిలోకి ప్రయాణమయ్యాడు. క్షణం పాటు కనిపించిన ఆ బాలుడు ఒక మహావృక్ష రూపంలో నేల మీద శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపించాడు. ఈ రూపం 5 కిలోమీటర్ల దూరం వ్యాపించింది. శిరస్సు తిరువళ్ళం వద్ద, పాదాలు తిప్పాపూర్ వద్ద కనిపించాయి. ఇంతటా భారీ విగ్రహం మానవ మాతృలు దర్శించడం కష్టమని, కనులు విందు చేసే రూపంలో అవతరించమని ముని వేడుకొన్నాడు. ప్రస్తుత రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. ఆలయం ముందు షాపులలో స్వామివారి చిత్రపటాలు, విగ్రహాలు, అనేక రకాలైన ఆట వస్తువులు, కేరళ సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు లభిస్తాయి.
ఈ మధ్య ఈ ఆలయంలో వెలుగులోకి వచ్చిన అనంత సంపద, వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొలది బంగారు ఆభరణాలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదాయానికి మించినట్లుగా ఉన్నాయి. 5 గదులు తెరిచారు, 6వ గది తెరవవలసి ఉంది. ఆ గదిలో ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం తులామాసం, పాల్గొన మాసంలో అల్పి ఉత్సవాలు జరుగుతాయి. ఆరాటి ఊరేగింపు ప్రధానమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.